హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను మీ స్వప్నాని. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి వీడియో చేయబోతున్నాను. నేను ఇప్పుడు మా ఇంటికాడ నుంచి బయలుదేరి వెళ్తే ఆ ప్లేస్కి 38 కిలోమీటర్లు, లేదు బస్టాండ్ నుంచి అయితే కనుక 14 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్ళే దారిలో మనం మాట్లాడుకుందాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది అమరావతి రోడ్ పెనుమాక వైష్ణవి మహాదివ్య క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే మనం వెళుతున్నాము. అక్కడ చాలా విశిష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. మనము అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. దారిలో వెళ్తూ ఉండగా అమ్మవారిని తలుచుకుంటూ అలాగే కృష్ణమ్మను పలకరిస్తూ బ్యారేజ్ మీదుగా అలా వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఈ కలర్స్ వేసిన వంతెన అయితే వస్తుంది. ఆ వంతెన నుంచి కొంచెం ముందుకు వస్తే మనం రైట్ సైడ్కి తీసుకోవాలి. ఉండవల్లి సెంటర్ నుంచి అక్కడ రంగాబొమ్మ ఉంటుంది. అక్కడి నుంచి మనకు ఒక 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇది వైష్ణవ మహాదివ్య క్షేత్రం. శంకరాచార్యుల విగ్రహం చూసారా ఎంత పెద్దగా ఉందో, గరుత్మంతుడు అలాగా. ఇది బయట నుంచి ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది, అసలు ఎంతో బాగా కట్టారు. అలాగే ఇక్కడ వైష్ణవి మహాదివ్య క్షేత్రం నందు మనకి స్వామివారు 3 రూపాయల్లో దర్శనమిస్తారని అక్కడ రాసుంచారు బోర్డు, మనం చూడొచ్చు. లోపలికి వచ్చినాకైతే ఇలా ఉంది. లోపలికి ఫోన్ ఎలా ఉందో లేదో తెలియదు, కానీ గర్భగుడిలోకి నేను ఎన్నోసార్లు వద్దామనుకున్నాను, బట్ రాలేకపోయాను. స్వామివారు నాకు ఇప్పుడు అనుమతించారు ఇక్కడికి రావడానికి. చూసారా ఎంత బాగా కట్టారో కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంటే పావురాలు కానీ అలా రాకుండా నెట్ కూడా పెట్టేశారు, అంటే పాడు చేయకుండా లోపలికి వచ్చావి. చూసారు ఎంత బాగుందో. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. రండి వెళ్దాం, దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. మన ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. పక్కనే సూర్య దేవాలయం కూడా ఉంది ఫ్రెండ్స్. మనం స్వామివారిని దర్శనం చేసుకున్నాక సూర్య దేవాలయాన్ని కూడా మీకు చూపిస్తాను. లోపలికి వెళ్దాం రండి. ఇవి చూస్తే గోల్డెన్ కలర్లో చాలా బాగుంది, బంగారు పూతలాగా వేశారు. ఇవి ఉత్సవాలు విగ్రహాలను ఊరేగించడానికి పెట్టినట్టున్నారు. మెయిన్ ద్వారం దగ్గరే ఉన్నాయి. షూట్ చేశాను, అడిగాను అక్కడ చేయొచ్చు అన్నారు, కానీ గర్భగుడిలోకి అయితే నాట్ అలౌడ్ అంట. బయట వరకు అయితే తీసుకోవచ్చని చెప్పారు అక్కడున్న పూజారి గారు. చూసారా యాపిల్స్, దానిమ్మ కూడా గోల్డ్ కలర్లో చేశారు, చాలా బాగుంది. అలాగే కొంచెం ముందుకు వస్తే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. అలాగే ఇరువైపులా కూడా గజరాజు కనిపిస్తూ ఉన్నారు మనకి. చాలా పెద్ద గజరాజులు, చాలా బాగుంది అసలు. లోపలికి వచ్చినాక ఒక పీస్ఫుల్ మైండ్ అయితే నాకు అనిపించింది. చూడండి ఎంత బాగుందో కదా. రండి లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే మంచిగా దర్శనం అయింది. లోపలికైతే ఫోన్ నాట్ అలౌడ్. ఎంట్రన్స్లోనే నా బ్యాగ్ అయితే పక్కన పెట్టమన్నారు, పెట్టాను. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది, చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ విశేషం ఏంటంటే 3 అవతారాల్లో స్వామివారు మనకైతే దర్శనం ఇస్తారు. మొదటి అంతస్తులో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తారు స్వామివారు. అలాగే 2వ అంతస్తులో శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, శ్రీ పరమానంద స్వామిగా మనకు దర్శనమిస్తారనమాట. 3వ అంతస్తులో వచ్చేప్పటికి శ్రీ రంగనాథ స్వామిగా శేషపాన్పుపై పవళించి మనకి దర్శనమిస్తారు. చాలా అద్భుతమైన విషయం. పక్కనే మనకి సూర్య దేవాలయం కూడా ఉంది. నేను అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది క్షేత్రము. మీరు ఎవరైనా సరే విజయవాడ వచ్చినప్పుడు కంపల్సరిగా ఈ క్షేత్రాన్ని అయితే మీరు దర్శించుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మనందరికీ ఉండాలి.
చూసారా ఎంత బాగుందో. ఇలాంటి విషయాలు, ఇలాంటి వీడియోలు అయితే మనకి ఇంకా చాలా అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మా ఇంటికాడ నుంచి అయితే నాకు 38 కిలోమీటర్లు వచ్చింది. విజయవాడ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి అయితే కనుక ఇంకా తక్కువ ఉంటుంది. 15 కిలోమీటర్లు, 14 కిలోమీటర్లే ఉంటుంది. ఎవరైనా ఈజీగా వెళ్ళొచ్చు. బస్సు కూడా ఉంటుంది, ఆటోలు ఉంటాయి, సర్వీస్ ఆటోలు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఎవరైనా చేసుకోకపోతే ప్లీజ్ సపోర్ట్ మీ. మీ యొక్క అమూల్యమైన సబ్స్క్రైబ్లు, లైక్లు నాకు ఇంకా ముందుకు వెళ్ళడానికి, వీడియోస్ మంచిగా చేయడానికి బూస్ట్ ఆఫ్గా ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.